పరమ తండ్రి, నీకు వందనాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలను బలపరిచి స్థిరపరిచి నీ సన్నిధిలో నీ రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచమని, ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఇంకను బలపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడైయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఈరోజు మనం చదువుకున్న ఈ వచనములో యెహోషువను గూర్చిన ఒక విషయము ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేమనంటే, దేవుడైన యెహోవా యెహోషువకు తోడై ఉన్నారు గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను అని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మొదట వారిని మోషే నాయకుడిగా ఉండి నడిపించాడు. మోషే తర్వాత యెహోషువను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేశాడు. అయితే ఈ యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని యొర్దాను నదిని దాటించి యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత ఈ మాటలు యెహోషువ కోసం చెప్పబడ్డాయి. అంటే యెహోషువ నాయకత్వంలో అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదిని ఆరిన నేలగా దేవుడు మార్చినప్పుడు దానిని దాటి వచ్చారు. అలాగే వారు 6 దినాలు యెరికో ప్రాకారముల చుట్టూ ఒక్కొక్కసారి తిరిగి 7వ దినాన్న 7 సార్లు తిరిగినప్పుడు ఎవరు ముట్టుకోకుండానే ఆ యెరికో ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. తర్వాత ఆ యెరికో పట్టణాన్ని వీరు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఎన్నో విజయాలు యెహోషువ యొక్క జీవితంలో మనకు కనిపిస్తాయి. అయితే యెహోషువ ఎన్ని విజయాలను పొందుకున్నా సరే అతని యొక్క కీర్తి దేశమంతటను వ్యాపించడానికి కారణం దేవుడు అతనికి తోడై ఉండడాన్ని బట్టే. ఎందుకనంటే, దేవుడు గనక యెహోషువకు తోడుగా లేకపోతే, దేవుడు యెహోషువను నడిపించకపోయి ఉండుంటే యెహోషువ నథింగ్. అంటే ఆయన ఏమాత్రము బలవంతుడు కాదు, అతడు ఏ కార్యాలని చేయలేడు, అతడు ఏ విజయాన్ని కూడా పొందుకోలేడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే యెహోషువ తన జీవితంలో అన్ని విజయాలను చూడగలిగాడు. యొర్దాను 2 పాయలయ్యిందైనా, లేకపోతే యెరికో ప్రాకారాలని జయించడమైనా, ఆ తర్వాత హాయి పట్టణాన్ని పట్టుకోవడమైనా, లేదా 5 రాజులు వచ్చినప్పుడు వారిని జయించడం, ఇలా ఎన్నో యుద్ధాలలో అనేక గొప్ప విజయాలు యెహోషువ చూడగలిగాడు అనంటే దేవుడు అతనికి తోడై ఉండడాన్ని బట్టే. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతని కీర్తి, అంటే ఆయనకున్న ఆ గొప్ప పేరు లేదా ఆయనకున్న ఘనత దేశమంతటా కూడా వ్యాపించింది. అనేకులకు యెహోషువను గురించి తెలిసింది. ఈరోజు మానవులుగా మనం కూడా అనేకుల ఎదుట ఘనపరచబడాలని, అనేకులకు మన పేరు తెలియాలని, ఘనత పొందుకున్న వారిగా మనము ఉండాలని కోరుకుంటాం. అయితే ఈ ఘనత అనేది మనకు మనంగా ప్రయాసపడితే వచ్చేది కాదు, గాని దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని అనేక విషయాలలో బలపరిచి మనకు సహాయము చేసి మనల్ని ఆయన నడిపించినప్పుడు అనేక విజయాలను మనము చూడగలము. దేవుడు మనకు తోడుగా ఉంటేనే గొప్ప కార్యాలు మనము చేయగలము, చూడగలము. కాబట్టి యెహోషువకి దేవుడు చెప్పినట్లుగా, నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకును తోడై ఉందును అని యెహోషువకి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ప్రతి సమయంలో కూడా యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నారు. అందుకనే ఆయన కీర్తి దేశమంతటా కూడా వ్యాపించింది. ఈరోజు మానవులు ఘనత కోసం లేదా వారు అనేకుల ఎదుట ఘనపరచబడాలి అనే తాపత్రయంతో దేవుని కూడా విడిచి ప్రయాసపడుతున్న వారు, పరిగెడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ లోకములో ధనం ఉంటేనే ఘనత, లేదంటే జ్ఞానం ఉంటేనే ఘనత, లేకపోతే 10 మంది మనుషుల్ని మనం ఏర్పాటు చేసుకుని మన వెనకతలా తిప్పుకుంటేనే మనకి ఘనత అనుకుంటూ చాలా మంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ లోకము మనుషులు ఇచ్చే ఘనత కొంతకాలమే లేదా కొంతవరకే. కానీ దేవుడు మనకిచ్చే ఘనత స్థిరమైంది. అది ఎవరు మన యొద్ద నుండి తీసివేయలేరు. అది శాశ్వతమైంది. కాబట్టి
దేవుడు మనల్ని ఘనపరచాలి అని కోరుకోవాలి. కానీ దేవుడు మనల్ని ఘనపరచాలి అని అంటే ఆయన మనతో ఉంటూ ఆయన మనకు సహాయంగా ఉంటూ మనల్ని చెయ్యి పట్టి నడిపించినప్పుడే అనేక విషయాల్లో విజయాన్ని మనం చూడగలం. తద్వారా మన కీర్తి అనేకులకు వ్యాపిస్తుంది. కాబట్టి యెహోషువ ఘనపరచబడ్డాడు అని అంటే దేవుడు అతనికి తోడుగా ఉండడం వల్లే. దేవుడు లేకుండా ఆ ఘనత యెహోషువకు కలగలేదు. దేవుడు సెలవిచ్చారు ఆయనకి, ఇదిగో నేను నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదను అని. అలాగే దేవుడు మాట ఇచ్చినట్లుగానే దేవుడు యెహోషువను గొప్ప చేయడం మొదలు పెట్టాడు. దేశమంతటా కూడా తన కీర్తి వ్యాపించే గొప్ప విజయాల్ని యెహోషువకి దేవుడిచ్చాడు. కాబట్టి ఈ రోజు మన జీవితాల్లో కూడా యెహోషువ పొందుకున్న ఘనతని మనం పొందుకోవాలంటే దేవుడు మనతో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే గొప్ప కార్యాల్ని మనము చేయగలము, చూడగలము. మనకు ఎదురయ్యే పోరాటాలలో గొప్ప విజయాన్ని కూడా మనము చూడగలము. కాబట్టి దేవుడు లేకుండా ఈ ఘనత మనకు రాదు. కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవడం కన్నా దేవుని సన్నిధి, దేవుని తోడు మనతో ఉంటే చాలని ఆయన కోసం మనం బ్రతికితే తగిన కాలం ముందు మనల్ని హెచ్చించే దేవుడైన అలాంటి కృపతో దేవుడు మనల్ని బలపరుచును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని వెంటనే మీ అందరి మీదకి యేసు నామములో అబ్రహాం ఆశీర్వాదాన్ని మేము విడుదల పరుస్తున్నాం. మీ ఉద్యోగములు, చేతి పనులు, వ్యాపారములన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మీలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో యేసు నామములో ఆయన స్వస్థపరిచే ప్రభావాన్ని మీ మీదకి మేము విడుదల పరుస్తున్నాం. పరిపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ఈ దినము మీరు చేస్తున్న ప్రయాణాలు, పనులు, ప్రయత్నాలు అన్ని విషయాల్లో దేవుడు మీకు తోడుగా ఉండి నెమ్మది, సమాధానము, క్షేమము, సమృద్ధిని అనుగ్రహించునుగాక. దేవుడు తన కృపతో మనలందరినీ బలపరిచి తన ఆత్మతో నడిపిస్తూ ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపరిచి నడిపించునుగాక. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.